నమస్తే భావత్ మీడియాకి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అరవై సెంటీమీటర్ల మేర తోసేసిన భూకంప వెలియం. వెనిజులా భౌగోళిక మార్పులపై ఇస్రో నాసా అధ్యయనం. పరీక్షల అక్రమాలకు ఇక పూర్తి చెక్. లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026 ప్రవేశపెట్టిన కేంద్రం. హస్తిన వేదికగా కావేరీ మేకధాటు రగడ. ఢిల్లీలో ఎంపీలతో సమావేశం కానున్న డీకే శివకుమార్. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లుపై పార్లమెంట్ లో గందరగోళం. ప్రతిపక్షాల తీరును దేశమంతా చూడాలన్న కంకణ. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి. ఆయన ఆశయాలు, రాజకీయ నైతిక విలువలే మాకు మార్గదర్శకమన్న అన్నామలై. కుటుంబ వ్యవస్థ మరియు సాంప్రదాయాలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు. వివాహ వ్యవస్థతోనే జీవితంలో బాధ్యత అన్న మోహన్ భగవత్. పాలమూరు శాశ్వత నీటి సమస్య పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం స్పష్టం చేసిన మంత్రి వాక్టి శ్రీహరి. రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, ఇంటింటి ప్రచారం. ప్రజలకు సంక్షేమ ఫలాలను వివరించిన మంత్రి అనిత. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే రేవంత్ రెడ్డిని గద్దెదించడం ఖాయం. తెలంగాణ యువత తరపున కల్వకుంట్ల కవిత హెచ్చరిక. అది మెగా డిఎస్సీ కాదు, పెద్ద డగా డిఎస్సీ. మంత్రి నారా లోకేష్ పై మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర ఆగ్రహం. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు తొలి స్వర్ణం తెచ్చిన మీరాబాయి చాను. వెయిట్ కట్ కష్టమైందన్న స్టార్ లిఫ్టర్. దిగి వచ్చిన ముడి చమురు ధరలు, సూచీలకు భారీ లాభాలు. ఇస్రో మరియు నాసా సంయుక్తంగా అందించిన శాటిలైట్ డేటా ద్వారా ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల వెనుజులాలో సంభవించిన భారీ భూకంపం ధాటికి తీవ్ర స్థాయిలో భౌగోళిక మార్పులు చోటు చేసుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ భూకంప ప్రభావం వల్ల అక్కడి నేల ఏకంగా 60 సెంటీమీటర్ల మేర పక్కకు జరిగినట్లు శాటిలైట్ ఇమేజింగ్ డేటా స్పష్టం చేస్తుంది. అత్యాధునిక ఇస్రో, నాసా ఉపగ్రహాల నుండి సేకరించిన రాడార్ సమాచారాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు భూకంపం వల్ల భూమి ఉపరితలపై ఏర్పడిన మార్పులను ఖచ్చితంగా గుర్తించారు. భూకంప కేంద్రం సమీపంలోని ప్రాంతాల్లో భూమి పొరలు ఏకంగా 60 సెంటీమీటర్ల మేర పక్కకు తోసబడ్డాయని డేటా ఆధారంగా వెల్లడించారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇలాంటి భౌగోళిక మార్పులను ఖచ్చితత్వంతో కొలవడం వల్ల భవిష్యత్తులో వచ్చే భూకంపాల ప్రమాద తీవ్రతను అంచనా వేయడానికి మరియు సహాయక చర్యలు వేగవంతం చేయడానికి ఎంతగానో
దోహదపడుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. దేశవ్యాప్తంగా పోటీ పరీక్షలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల నిర్వహణలో మరింత పారదర్శకత తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026ను కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. పరీక్షలలో అక్రమాలు, పేపర్ లీకేజీలను అడ్డుకోవడంలో చట్టపరమైన నిబంధనలను మరింత కఠినతరం చేయడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. మిలియన్ల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువత, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకే ఈ చట్ట సవరణలో తెస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ బిల్లు చట్టంగా మారితే పరీక్షల వ్యవస్థలో మరిన్ని విప్లవాత్మక మార్పులు వస్తాయని భావిస్తున్నారు. अध्यक्ष महोदय, I rise to move for leave to introduce the Public Examinations (Bracket) Prevention of Unfair Means Amendment Bill 2026 to amend the Public Examination Prevention of Unfair Means Bill 2024. Thank you, Speaker sir. आप इस पर विरोध करना चाहते हैं? इस विषय पर बोलना चाहते हैं? सोगत राय जी, एन.के. प्रेमचंदन जी, मनीष तिवारी जी, मणिकम टेगोर जी, विजय कुमार के काव्या, मान्य सदस्यगण, जो भी मान्य सदस्य इस विधेयक पर बोलना चाहते हैं, प्रश्न ये कि विधेयक को पुरस्तापित करने की अनुमति प्रदान की जाए। जो सदस्य इसके प्रश्न हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्षवा अनुमति प्रदान की जाती है। माननीय मंत्री जी, अब विधेयक पूरा स्थापित करें। Speaker sir, I introduce the bill. కర్ణాటకలోని కరువు పరిస్థితులు సుదీర్ఘకాలంగా నలుగుతున్న కావేరీ నీటి వివాదం మరియు ప్రతిష్టాత్మక మేకదాటు ప్రాజెక్టుపై కర్ణాటక ప్రభుత్వం స్పీడ్ పెంచింది. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని పలు కీలక సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై పార్లమెంటు పరిధిలో గలం విప్పేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీలో కర్ణాటకకు చెందిన ఎంపీలందరితో సీఎం డీకే శివకుమార్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, సుదీర్ఘకాలంగా నలుగుతున్న కావేరీ జలాల వివాదం మరియు ప్రతిష్టాత్మక మేకదాటు ప్రాజెక్టు పురోగతిపై ఎంపీలకు ఆయన పూర్తి స్థాయిలో వివరించనున్నారు. ನಮ್ಮೆಲ್ಲ ಸಂಸತ್ ಸದಸ್ಯರನ್ನ ಭೇಟಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಅವರಿಗೆ ರಾಜ್ಯದ ಬರ ಪರಿಸ್ಥಿತಿ, ನೀರಿನ ಪರಿಸ್ಥಿತಿ, ಕಾವೇರಿ ಇಶ್ಯೂ, ಮಾದಾಯಿ, ಮೇಕೆದಾಟು, ಕೃಷ್ಣ ಎಲ್ಲ ವಿಚಾರ ಕೂಡ ಅವರಿಗೆ ಮಂದಟ್ ಮಾಡಿಕೊಡ್ಬೇಕಾಗಿದೆ. ಅನೇಕ ಪ್ರಾಜೆಕ್ಟ್ಗಳಿದೆ. ನಾನು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆದಮೇಲೆ ಎಲ್ಲ ನಮ್ಮ ಸಂಸತ್ ಸದಸ್ಯರು ಕೂಡ ಭೇಟಿ ಮಾಡಿ ಅವರ ಯಾವುದೇ ವಿಚಾರವನ್ನು ಒಟ್ಟಿಗೆ ತೆಗೆದುಕೊಳ್ಬೇಕು ಅಂತೇಳಿ ಅವರು ಕೂಡ ಮನವಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಆ ದೃಷ್ಟಿಯಿಂದ ಇವತ್ತು ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. ಕ್ಯಾಬಿನೆಟ್ ವಿಚಾರ ತಾವೆಲ್ಲ ಆತುರದಲ್ಲಿದ್ದೀರಿ. ಐ ಥಿಂಕ್ ಈ ವಾರದಲ್ಲೇ ಕಂಪ್ಲೀಟ್ ನಾನು ಎಲ್ಲ ಮ್ಯಾನೇಜ್ ಮಾಡ್ತೀನಿ. So you have called an important meeting of MPs in Karnataka? Yes, of course, we have to inform our MPs. The first time after I became chief minister, I called them. I have appraised a lot of issues to them. They are very important. After that, I will call an all-party meeting here also. There are very senior leaders to get us. I do not take them down. I will meet them also. I will meet them with the leader and all the leaders. There are some important issues to be informed to them also. పార్లమెంట్ లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లుపై ప్రతిపక్షాల వైఖరిని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా తప్పుపట్టారు. సభలో బిల్లును అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేతలు ప్రవర్తించిన తీరుపై ఆమె మండిపడ్డారు. దేశంలో ఎంతటి ముఖ్యమైన బిల్లు అయినా సరే తాము మళ్లీ అధికారంలోకి వచ్చేంత వరకు దేని ముందుకు సాగనివ్వకూడదనే ధోరణితో విపక్షాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయామనే నైరాశ్యంతోనే దేశ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ అంకిత భావం, పనితీరును ఆమె కొనియాడారు. आई थिंक इन्होंने ये मन बना लिया है
कि जब तक इनको कुर्सी नहीं मिलती ये संसद चलने नहीं देंगे, चाहे कितना भी जरूरी मुद्दा हो। अगर आप देखें आज जो एजुकेशन रिफॉर्म के लिए जब वो बिल आया तो इन सब ने हाथ उठा के मना किया। सारे देश को ये देखना चाहिए कि जब वो बिल आया जो एजुकेशनल रिफॉर्म के लिए है तो संसद में इन्होंने मना किया कि बिल नहीं आना चाहिए। तो ये इनकी मंशा है कि देश में कोई भी काम नहीं होना चाहिए और देश जो है रुक जाना चाहिए, क्योंकि देश ने जो है इनको मैंडेट नहीं दिया है। तो ये इस तरह की राजनीति, जिसे कहते हैं कि घटिया राजनीति जो है वो कर रहे हैं। प्रधानमंत्री जी ने ये पूरी दुनिया के लिए एक बहुत बड़ा एक आई थिंक एग्जाम्पल कह लीजिए, या बहुत बड़ा ऐसे नेता जो इतने समर्पित हैं हर छोटे से छोटे मुद्दे से लेकर बड़े से बड़े मुद्दे के लिए, वो जिस तरह से देशवासियों के लिए समर्पित है, ये पूरी विश्व के लिए एक प्रेरणा। और आपने देखा उन्होंने जैसे जो भी है जिस तरह से कमेटी बिठाई है अब इस चीज के लिए, हाई पावर्ड पैक्ट जो है एक स्क्वाड हो गया जो इस काम पे एग्जामिनेशन के लिए जो है काम करेगा और इसको करप्शन प्रूफ बनाएगा। चाहे ये बिल इमीडिएटली आया हो, अमेंडमेंट बिल एग्जामिनेशन का, ये प्रधानमंत्री जी की कमिटमेंट है। और राहुल गांधी जी देख रहे हैं कि यूपीए के वक्त पे क्या होता था, क्या बजट था, एकदम नाम मात्र बजट होता है एजुकेशन का, और अब एजुकेशन तो ये अपने हाथ कहते ना खिसियाई बिल्ली खंबा नोचे, तो ये खंबा नोचने जैसा काम। మాజీ రాష్ట్రపతి భారత మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా ఆయనకు ఘన నివాళులను అర్పించారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై కలాం చిత్రపటానికి పూలమాల వేసి అంజలిని ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అన్నామలై రాజకీయాల్లో నైతిక విలువలు, ప్రజాసేవపై కలాం అందించిన సందేశాన్ని స్మరించుకున్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రబోధించిన రాజకీయ నైతిక విలువలను ప్రజా ప్రతినిధులుగా, నాయకులుగా మేమంతా ఖచ్చితంగా పాటిస్తామని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గం సమాజానికి, ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేస్తుందన్నారు. கலாம் ஐயாவை பொறுத்தவரை ஐயா அவர்கள் ஐபிஎஸ் அகாடமி அங்கே வந்து பேச வந்திருக்கிறாங்க. லபாஸ்னால கம்பைன்டு ஐஏஎஸ் ஐபிஎஸ் அவங்களாம் இருந்த அகாடமி லபாஸ்னால பேச வந்திருக்கிறாங்க. லால் பகதூர் சாஸ்திரி அகாடமி ஆஃப் அட்மினிஸ்ட்ரேஷன். அங்கே எல்லாம் ஒரு மாணவனாக கலாம் ஐயாவுடைய பேச்சை கேட்டுக்கொண்டிருக்கக்கூடிய மாணவன் நான். இன்னைக்கு கலாம் ஐயாவுடைய வழியில செல்ல வேண்டும், வீத லீடர்ஸ் அதே போன்று நல்ல ஒரு சமுதாயத்தை உருவாக்க வேண்டும் என்று பாடுபடுகின்றோம். அதனாலதான் ஒரு முறை இங்கே வரும் பொழுதும் கலாம் ஐயாவுடைய ஐடியல்ஸ், வேர்ட்ஸ், ஆக்ஷன், அவர் என்ன சொல்லியிருக்கிறாங்க அதை நாம் பின்பற்ற வேண்டும். அதற்காகத்தான் இங்கே வந்து எங்களை இன்னும் உரமேற்றி கொண்டு இன்னும் சிறப்பாக நம்முடைய பயணம் இருக்க வேண்டும் என்பதற்காகத்தான் ஒரு முறையும் கலாம் ஐயாவுடைய இல்லமாக இருக்கட்டும், மெமோரியலாக இருக்கட்டும், இங்கே வருகின்ற பொழுதெல்லாம் எங்களுக்கு அந்த எண்ணம் மட்டும்தான் இருக்கு. ஆனால் கலாம் ஐயா வந்து பாலிடிக்ஸ்ல ஒரு எத்திக்ஸ் இருக்கணும்னு விருப்பப்பட்டாங்க. அது சம்பந்தமா ஒரு புத்தகம் எழுதியிருக்காங்க. அதனாலதான் நம்முடைய கோயம்புத்தூர்ல அக்டோபர் 15ஆம் தேதி கலாம் ஐயாவுடைய பிறந்த நாள் அன்னைக்கு நம்முடைய ஏபிஜே அப்துல் கலாம் சென்டர் ஃபார் எத்திக்ஸ் அண்ட் பாலிடிக்ஸ் அதை நாங்க திறக்கிறோம், தமிழ்நாடு மக்களுக்கு அர்ப்பணிக்கிறோம். நோக்கம் வந்து அடுத்த ஒரு ஆண்டுல 1 லட்சம் பேருக்கு மேல அந்த சென்டர்ல இருந்து ட்ரெயின் ஆகி வெளியே வரணும்னு விருப்பப்படுறோம். ஏன்னா கலாம் ஐயாவுடைய கனவு பாலிடிக்ஸ்ல எத்திக்ஸ் இருக்கணும், கேபபிள் லீடர்ஸ் அரசியலுக்கு வரணும்னு விருப்பப்பட்டாங்க. కలాం ஐயாவை நிறைய பேர் பின்பற்றுறாங்க, அதுல நாங்களும் ஒருவர். వివాహ వ్యవస్థ, కుటుంబ విలువలు మరియు నేటి తరం ఎంచుకుంటున్న లివ్ ఇన్ రిలేషన్షిప్లపై రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివాహం అనేది జీవితంలో ఒక క్రమశిక్షణను తీసుకువస్తోందని, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో అసలు స్వరూపం ఏమిటో అర్థమవుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాలనే నిర్బంధం ఏమీ లేదని, వివాహం చేసుకోవడం ఇష్టం లేని వారు బ్రహ్మచారిగా ఉండి సమాజానికి సేవ చేయవచ్చని సూచించారు. అయితే లివ్ ఇన్ రిలేషన్షిప్లలో కేవలం సంతోషం, సుఖాలు మాత్రమే వెతుక్కుంటారని, అందులో ఎలాంటి బాధ్యత ఉండదని వ్యాఖ్యానించారు. अब ये स्वतंत्रता तो अपनी परंपरा में है पहले से। विवाह करना व्यक्ति के लिए आवश्यक नहीं माना गया है, लेकिन विवाह नहीं करना है तो फिर उसका अनुशासन दूसरा है। ब्रह्मचारिणी, ब्रह्मचारी, सन्यासी, सन्यासिनी, इन सब के लिए नियम अलग है। समाज उनको अनुशासन में रखता है, वो अनुशासन में रहे इसलिए नियम बनाए हैं, समाज ने नहीं, आचार्यों ने ही बनाए हैं। वैसे ही रहना पड़ता है, क्योंकि
ऐसा रहने वाले लोग इसलिए ऐसा रहते हैं कि उनको अब इन भौतिक बातों में रस नहीं है, उनकी आंखें उधर लगी हैं, तो ये सब छोड़ देते हैं। लेकिन ये छूटा नहीं है तो क्या करना? ये तो सब चाहिए तो फिर सबको चाहिए इसलिए सबको देने वाला, धर्म खड़ा करने वाला समाज, उसमें विवाह ये एक अनुशासन है। अब उसका पर्याय लिव इन रिलेशनशिप, मॉडर्निटी। अब उसके क्या क्या परिणाम होते हैं? क्योंकि बेसिस ही क्या है, हमको जिम्मेवारी नहीं चाहिए, सुख चाहिए। तो जब चाहिए तब साथ रहे, बाकी चले गए, और जिम्मेवारी नहीं, तो इससे क्या बढ़ेगा? क्या बढ़ रहा है देखो सारी दुनिया में। अब मॉडर्निटी तो चाहिए, काल के अनुसार बदलना, ये भी नियम है अपनी परंपरा में। तातस्य कूपोयमिति ब्रुवाणाम क्षारम जलम का पुरुषाः पिबन्ति। हमारे बाप दादाओं ने खोदा कुदा है, इसलिए उसका खारा पानी पीते रहना, ये पुरुषत्वहीन लोगों का काम है। ऐसा कहा, इतने कठोर शब्दों में कहा है। पुराणमित्येव न साधु सर्वम न चापि काव्यम नवमिति अवध्यम संतः परीक्षान्यतरक भजन्ते मूढ़ पर प्रत्यय नेय बुद्धि। जो पुराना वो सब ठीक है ऐसा नहीं है, और कविता नहीं है इसलिए बोलने लायक नहीं, ऐसा नहीं है भाई। जो अच्छे लोग होते हैं वो परीक्षा करके लेते हैं। तो परीक्षा क्या बताती है हमको? मॉडर्निटी जो है तो लेनी चाहिए, लेकिन ये मॉडर्निटी नहीं है ना, डिग्रेडेशन है। ये तो आंख मूंदकर पश्चिम का अनुकरण करना है। పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కర్ణాటకలోని గూడూరు ప్రాంతాన్ని సందర్శించి కర్ణాటకలో నీళ్లు, తెలంగాణలో బిల్లు అంటూ చేస్తున్న ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయమే తప్ప పాలమూరు రైతుల ప్రయోజనాల కోసం కాదని మంత్రి వాక్టి శ్రీహరి విమర్శించారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందని చెప్పుకునేవారు బీఆర్ఎస్ 9.5 పాలనలో కర్ణాటకలో ఆనకట్టలు నిర్మించినప్పుడు ఒక్కసారి కూడా వెళ్లి ప్రశ్నించలేదని ఆయన అన్నారు. ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తూ ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలో నీళ్లు, తెలంగాణలో బీళ్లు అని చెప్పేసి ఈరోజు వాళ్ళ పేపర్లల్లా ఇంత పెద్ద ఎత్తున పెద్ద అక్షరాలతో రాసుకున్నారు. నిజంగా కూడా బాధపడాల్సిన అంశమా, లేకుంటే మళ్ళొక్కసారి పాలమూరు జిల్లా ప్రజల్ని లేదా మక్తల్, నారాయణపేట్, దేవరగద్ర ఈ నీటికి సంబంధించి కృష్ణా జలాల మీద, భీమా జలాల మీద నిర్మించం చేసుకున్నటువంటి ఆనాడు కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి జూరాల ప్రాజెక్టు కింద పారివాహక ప్రాంతాల రైతులని మళ్ళొక్కసారి మోసం చేసే విధానమా? నిజంగా కూడా అర్థం చేసుకోవాలి. నేను ఎప్పుడు ఊహించలే జీవితంలో ఈ విధమైనటువంటి విషయాలని వీళ్ళు డిస్కస్ చేస్తారు. ఏ నీళ్లు, నిధులు, నియామకాల మీద అయితే తెలంగాణ వచ్చిందో, మరి ఏ నీళ్లు తమ 9.5 సంవత్సరాలు పరిపాలన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కర్ణాటకలో డ్యాములు కట్టినప్పుడు ఒక్కనాడు కూడా విజిట్ చేయని, చూడని, తిరిగి చూడని, మళ్లీ చూడని వ్యక్తులందరూ కూడా ఈరోజు ముసలి కన్నీరు కార్చి ప్రజల్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తే యువకులు, రైతులు మోసపోయే పరిస్థితుల్లో లేరు. జూరాల కింద ఉండి పాలమూరు రంగారెడ్డి విషయంలో మోసమే జరిగాయి. ఈరోజు భీమా మీద వచ్చే ఫ్లో మీద, కర్ణాటక నుంచి వస్తున్నటువంటి ఆల్మట్టి నారాయణపేట్ డ్యామ్ మీద వచ్చే ఫ్లో మీద, కర్ణాటక బార్డర్ కించి జూరాల పడేంత వరకు 56 కిలోమీటర్ల వరకు ఒక బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ నిర్మాణం అన్నా చేసుకుందామనే సోయి కూడా రాలేదు గత 9.5 సంవత్సరాలలో.
భీమా నది మీద కూడా గూడూరు మీరు నిన్న పోయొచ్చేది ఆ గూడూరు మరి వారు నిర్మాణం చేసుకున్నప్పుడు 9.5 సంవత్సరాలు మీరే అధికారంలో ఉంటారు కదా, దాదాపు 18 పల్లెలు దాని కింద ఉన్నాయి, 2 మండలాలు ఉన్నాయి కదా. ఆ గూడూరుకించి మళ్ళీ భీమా సంగమం వరకు 2 బ్యారేజ్ బ్రిడ్జులు చేసుకుందాము, రైతులకు నీళ్లు ఇద్దాము అనేటువంటి మినిమం సోయి కూడా ఎవరికి రాలే, ఆలోచనలు రాలే. ఈరోజు పచ్చ జెండాలు వేసుకొని ప్లకార్డులు పట్టుకొని పోతే ఎవరు నమ్మాలి మిమ్మల్ని? ఇంకా ఎంతవరకంటే మోసం చేస్తారు ప్రజల్ని. పాయకరావుపేట నియోజకవర్గం పాల్మన్పేట గ్రామంలో రాష్ట్ర హోంమంత్రి మంగళపూడి అనిత సోమవారం పర్యటించారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించిన మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మహిళలు అడుగడుగున హారతులతో పూలమాలలతో మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి అనిత గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అందరికీ పెళ్లి చేసి ఉంటాం. తెలంగాణలో యువత విద్యార్థుల సమస్యలు మరియు ప్రభుత్వం ఇచ్చిన హామీలపై రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని తప్పుపడుతూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థులు కష్టపడి సాధించిన విజయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. యువతకిచ్చిన హామీలపై ఎక్కడ నిలదీస్తారోననే భయంతోనే ప్రభుత్వం సొంతంగా ఊరేగింపులు చేసుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ కల్వకుంట్ల కవిత ఎన్నికల సమయంలో తెలంగాణ యువతకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదేనని విమర్శించారు. నిరుద్యోగులు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం తగదని హితవు పలికారు. మరి విద్యార్థుల విజయాన్ని కంప్లీట్ గా తన ఖాతాలో వేసుకోవడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేయడం అన్నది నిజంగా చాలా సిగ్గుచేటు. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో దాదాపుగా 3-4 గంటలు కొవ్వొత్తులు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా నగర వీధుల్లో ఊరేగడం అన్నది చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి విద్యార్థులు తమనెక్కడ ప్రశ్నిస్తారో అనే భయంతోనే, తమ ఫెయిల్యూర్స్ని ఎక్కడ ఎక్స్పోజ్ చేస్తారనే భయంతోనే ముందుగానే ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి యూత్నంతా నేను ఎంకరేజ్ చేస్తున్నాను, 21 ఇయర్సే మీరు పార్లమెంట్లో ఉండాలని చెప్తున్నారు. సంతోషం, మంచిదే. ఎట్లుందంటే ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, 1000 ఎలుకలు తిన్న పిల్లేట కాశీయాత్ర పోయిందట. అట్లా ఇన్ని సంవత్సరాలకి అనేక సందర్భాల్లో విద్యార్థులను యువతను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి 21 ఇయర్స్లో యువత పార్లమెంట్కి పోవాలన్నటువంటి జ్ఞానోదయం ఇవ్వడం అన్నది చాలా సంతోషం. కానీ మీ మీద నమ్మకం లేదు. మీరు ఏ బిల్లు అసెంబ్లీలో పెట్టినా దాన్ని పాస్ కాకుండా కేంద్రంతో లాలూచిపడి ఆపుతున్న విషయం ఈ రాష్ట్రంలో బీసీ ప్రజలకు బాగా తెలుసు. ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఆ విషయం బాగా తెలుసు. సో మీరు 21 ఇయర్స్ బిల్లు పెడతామంటే నమ్మడానికి ఎవరు లేరు. అదేవిధంగా మీరు యువతకి ఇచ్చిన అనేక హామీలు, అది 2 లక్షల ఉద్యోగాలు అయితే ఏంటిది, నిరుద్యోగ భృతి అయితే ఏంటిది, జాబ్ క్యాలెండర్ అయితే ఏంటిది, ఆఖరికి స్కూల్ పిల్లలకు కనీసం ఇవాళ యూనిఫామ్ లేనటువంటి పరిస్థితి ఉంది. బ్రేక్ఫాస్ట్ పెడతామన్నారు, అది పెట్టకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఫీ రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు, అది ఇయ్యనటువంటి పరిస్థితి ఉంది. పెద్ద అట్టహాసంగా ఉస్మానియా యూనివర్సిటీకి పోయి 1000 కోట్లు ఇస్తామని ప్రకటించి ఇప్పటివరకు ₹1 ఇవ్వనటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర, రేవంత్ రెడ్డి గారి చరిత్ర. అవన్నీ పక్కకు పోయేటట్టుగా కొవ్వొత్తులు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా నగర నడివీధుల్లో ఊరేగితే ప్రజలు నమ్మరు. తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు. ఖచ్చితంగా సమయం సందర్భం వచ్చినప్పుడు ఇదే విద్యార్థి లోకం, ఇదే యువలోకం అంతా కూడా మీ ప్రభుత్వాన్ని దించుతారనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నిర్వహణ మరియు విద్యార్థుల సమస్యలపై కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. చంద్రబాబు పుట్టినరోజు కానుకంటూ నిర్వహించిన మెగా డిఎస్సి అసలైన దగా డిఎస్సిగా మారిందని వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. డిఎస్సి ప్రశ్నపత్రం లీకేజీ నుంచి పోస్టులు అమ్ముకోవడం వరకు అనేక అక్రమాలు జరిగాయని, దీనికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయి క్రీడాకారుడు, గోల్డ్ మెడలిస్ట్ అయిన దుర్గయ్యకు ఇప్పటి వరకు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జవాబును చెప్పాలని నిలదీశారు. అంటే మీ తాలూకా వాళ్ళకి లేకపోతే మీరు ఉద్యోగాలు అమ్ముకోవడానికి గురించి ఈ రకమైన ప్రక్రియ జరిగిందే. మరి ప్రక్రియ జరిగినప్పుడు దీన్ని స్కామ్ అనకపోతే ఏమంటారు? తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు రకరకాలుగా పెడతా ఉన్నారు. దానికి నీట్ ఎగ్జామ్కి దీనికి సంబంధం ఏంటి? చాలా పారదర్శకంగా జరిగిందని. ఎక్కడ పారదర్శకంగా జరిగింది? అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్ లేకోకుండా మీరు జీవో ఎందుకు ఇచ్చారు?
జీవో నెంబర్ 74 ఏం చెప్తా ఉంది, 2012లో ఉన్న దాంట్లో మినిమం ఎంట్రన్స్ టెస్ట్ అనేది కామన్ ప్రాక్టీస్ ఎక్కడైనా కానీ. మరి ఎందుకు ఉద్యోగం ఆ కామన్ ప్రాక్టీస్ని మీరు ఎందుకు సడలించి వితౌట్ ఎనీ ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని ఇచ్చారనేది నా తాలూకా ప్రశ్న. ఇది కాకుండా అసలు మీరు ఏదైతే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కల్పించారో దానికి అసలు క్రైటీరియా ఏంటి, దానికి సంబంధించి సెలక్షన్ కమిటీ ఏ రకంగా సెలెక్షన్ చేశారు, దానికి బేసిస్ ఏంటి? నేను చాలా సర్టిఫికెట్స్ చూశాను. ఆ సర్టిఫికెట్స్లో ఏవైతే ఒక మెయిన్ సర్టిఫికెట్ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో అనేది ఒక మెయిన్ సర్టిఫికెట్తో పాటు ఇంకొకటి బ్యాకప్ సర్టిఫికెట్ కూడా 2 సర్టిఫికెట్స్ ఇవ్వాలి. నేను చాలా సర్టిఫికెట్స్లో ఒకటే సర్టిఫికెట్ పెట్టిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన సందర్భాలు చూసినాం. మరి ఎక్కడ పారదర్శకంగా జరిగింది అని అడుగుతా ఉన్నా. ఎక్కడ జరగలేదే. నిజంగా ఎలిజిబుల్ అయిన స్పోర్ట్స్ పర్సన్స్కి ఉద్యోగాలు అప్లై చేసుకున్న వాళ్ళకి అన్యాయం జరిగిందా లేదా అనేది ఇవాళ మా తాలూకా సూటి ప్రశ్న అడుగుతా ఉన్నాం. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక కాక్రోచెస్గా ప్రశ్నించాలి. చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లి నివాసాన్ని ముట్టడి చేయాలి. ఎందుకంటే అన్యాయం జరిగింది. ఎవరికి అన్యాయం జరిగిందండి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకు అన్యాయం జరిగింది. మరి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాటానికి సిద్ధం కండి. అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ ఏ రకంగా అయితే రాజీనామా చేశాడో అకౌంటబిలిటీకి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యాశాఖ మంత్రి అందరు మంత్రులకి ప్రధానమైన వాడు నారా లోకేష్ కూడా బాధ్యత వహించాలి. బాధ్యత వహించి ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఇన్ని కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో పసిడి పథకాల ఖాతా అదరగొట్టే రీతిలో తెరుచుకుంది. దేశం గర్వించదగ్గ స్టార్ వెయిట్ లిఫ్ట్ డిఫెండింగ్ ఛాంపియన్ మీరాభాయ్ చాను అంచనాలకు తగినట్లుగానే అద్భుత ప్రదర్శన కనపరిచింది. మహిళల 48 కేజీల విభాగంలో ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఆమె తన ప్రత్యర్థులందరినీ వెనక్కి నెట్టి దేశానికి ఈ క్రీడల్లో మొట్టమొదటి స్వర్ణ పథకాన్ని అందించింది. స్వర్ణం సాధించిన అనంతరం మీరాభాయ్ చాను మీడియాతో మాట్లాడుతూ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ టోర్నీ కోసం బరువు తగ్గడం తనకు శారీరకంగా చాలా కష్టంగా మారిందని, అయితే పట్టుదలతో దానిని సాధించి దేశానికి పథకం తేవడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. ఇకపై తన పూర్తి ఏకాగ్రత మరియు లక్ష్యం ఆసియా క్రీడలపైనే ఉన్నట్లు చాను స్పష్టం చేశారు. అక్కడ కూడా మెరుగైన ప్రదర్శన కనపరిచి దేశానికి మరిన్ని పథకాలు సాధించి పెడతానని ధీమాను వ్యక్తం చేశారు. మీరాభాయ్ చాను సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. मैं बहुत ज़्यादा खुश हूँ कि ये तीसरा गोल्ड मेडल दे पाई हूँ इंडिया के लिए और बहुत ज़्यादा खुश हूँ. मेरा दिमाग में बहुत कुछ चल रहा था कि हाँ इस बार में मैं मेडल दे तो पाऊँगी पर मैं रिकॉर्ड भी कर पाएगी कि नहीं. बहुत सारी मेरे ऊपर प्रेशर भी थे इंडिया के पूरा फ्रेंड्स की वजह से और मेरा पूरा इस बार सोच रहा था कि पूरा इंडियन वेट लिफ्टिंग टीम को अच्छा परफॉर्मेंस देने के लिए. तो मैं बहुत ज़्यादा खुश हूँ कि मेरा 3rd गोल है और मेरा 4th मेडल है कॉमनवेल्थ गेम्स का. इससे और ज़्यादा खुशी क्या हो सकता है. मैं बहुत ही ज़्यादा खुश हूँ. हाँ जी, मैं 49 जब खेलती है तो 1.5 kg लगती हूँ, 50-500 ग्राम में रखती हूँ. तो इसमें से मैं 2 kg 50 से 48 लाना है तो 2 kg एकदम से लूज़ करना बहुत ही ज़्यादा डिफ़िकल्ट होता है. कि मेरा वेट वैसे ही 50 मेरा नेचुरल वेट होता है तो इसमें 48 लाने के लिए बहुत ही ज़्यादा मतलब टाइम लगता है कि एकदम से 48, 500, 700 में अटक जाते हैं क्योंकि ऑलमोस्ट मेरा बॉडी में वो जो वेट है वो लूज़ करने का जगह है ही नहीं. तो इसलिए सब कुछ मतलब मुझे बंद करना पड़ता है. पानी नहीं पी पाती, खाना नहीं खा पाते थे. मैं पूरा 3 दिन से एक पानी भी नहीं पिया है मैंने. तो बहुत ज़्यादा मुश्किल है कि 48 लाना बहुत ही ज़्यादा मुश्किल. क्या सोचा मेन्यू में, क्या सोचा? थैंक यू. हाँ मैं अभी देखूंगी क्या क्या खाना है मुझे. मेडल किसको डेडिकेट करेंगे?
हाँ, मैं डेडिकेट मेरे विजय सर को भी कहना चाहूँगी और मेरा फैमिली को भी कि आज तक मेरा फैमिली ने बहुत ही ज़्यादा सपोर्ट दिया है कि मैं काफ़ी इंजरी हुआ है, काफ़ी डाउन हुआ है कि उसी टाइम में मेरा फैमिली ने ही ज़्यादा सपोर्ट दिया है, खास मेरा मम्मी ने। थैंक यू, सॉरी। उनके मैं सर को ही थैंक यू बोलना चाहूँगी और मेरा फेडरेशन सहदेव सर ने हर टाइम मुझे क्या चाहिए और क्या कमी है, क्या और मुझे हेल्प करना है, वो सब हर टाइम बोलते रहते हैं। तो ये मेरे लिए बहुत ही बड़ी बात होती है। तो उनकी वजह से ही मैं आज तक आप लोग के सामने में खड़े हो पाई हूँ और इंडिया के लिए भी गोल्ड मेडल दे पाई हूँ मैं। అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగి వచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఏకంగా 4.3% తగ్గి $92 దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు బ్యాంకింగ్ సెక్టర్, FMCG రంగాల్లో కొనుగోలు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ బలపడింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభంలో కదలాడుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 60 సెంటీమీటర్ల మేరతో చేసిన భూకంప వెలియం. వెనిజులా భౌగోళిక మార్పులపై ఇస్రో, నాసా అధ్యయనం. పరీక్షల అక్రమాలకు ఇక పూర్తి చెక్. లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026 ప్రవేశపెట్టిన కేంద్రం. హస్తిన వేదికగా కావేరీ మేకధాటు రగడ. ఢిల్లీలో ఎంపీలతో సమావేశం కానున్న డీకే శివకుమార్. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లుపై పార్లమెంట్ లో గందరగోళం. ప్రతిపక్షాల తీరును దేశమంతా చూడాలన్న కంకణ. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి. ఆయన ఆశయాలు, రాజకీయ నైతిక విలువలే మాకు మార్గదర్శకమన్న అన్నామలై. కుటుంబ వ్యవస్థ మరియు సాంప్రదాయాలపై RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు. వివాహ వ్యవస్థతోనే జీవితంలో బాధ్యత అన్న మోహన్ భగవత్. పాలమూరు శాశ్వత నీటి సమస్య పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం స్పష్టం చేసిన మంత్రి వాక్టి శ్రీహరి. రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, ఇంటింటి ప్రచారం. ప్రజలకు సంక్షేమ ఫలాలను వివరించిన మంత్రి అనిత. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే రేవంత్ రెడ్డిని గద్దెదించడం ఖాయం. తెలంగాణ యువత తరపున కల్వకుంట్ల కవిత హెచ్చరిక. అది మెగా డిఎస్సీ కాదు, పెద్ద డగా డిఎస్సీ. మంత్రి నారా లోకేష్ పై మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర ఆగ్రహం. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు తొలి స్వర్ణం తెచ్చిన మీరాబాయి చాను. వెయిట్ కట్ కష్టమైందన్న స్టార్ లిఫ్టర్. దిగి వచ్చిన ముడి చమురు ధరలు, సూచీలకు భారీ లాభాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.